యూదయ క్రైస్తవ సాంప్రదాయంలో సృష్టి అనే మాటకు ప్రకృతి అని మాత్రమే అర్థం కాదు, మరింత లోతైన అర్థం ఉంది. సృష్టి అంటే దేవుడు ప్రేమతో రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం చేసిన చరాచర జగత్ సర్వస్వ సృజన. దేవుని సృష్టిలో ప్రతి ప్రాణికి విలువ ఉంటుంది, తగిన ప్రాధాన్యం ఉంటుంది. మన గృహం భూగ్రహం అనే కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి అంటే సాధారణంగా పరిశోధనకు అధ్యయనానికి అనుకూలమైన వ్యవస్థ అని, దాని స్వభావాన్ని మనం తేలికగా అర్థం చేసుకోగలమని, అవసరమైతే దానిని మన అదుపాజ్ఞలో పెట్టుకోగలమని భావిస్తాం. సృష్టి అనగానే దేవుడు ప్రేమతో మనకు అనుగ్రహించిన అపురూపమైన కానుకగా మాత్రమే అర్థం చేసుకోగలం. అలా సృష్టి దేవుని ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తుంది. గనక దేవునిచే సృష్టించబడిన సకల ప్రాణులు పరస్పరం ప్రేమ భావంతో, సఖ్యత సామరస్యాలతో సహజీవనం చేయబద్దులై ఉంటాయి. మరో మాటలో చెప్పాలంటే ప్రకృతి దేవుని నిమిత్తం లేని ఒక భౌతిక వాస్తవం అయితే, సృష్టి అనేది దేవుని ప్రేమ ప్రణాళికకు ప్రతిరూపం. దేవుడు తన వాక్కుతో ఆకాశమును సృజించను, తన పలుకులతో సూర్యచంద్ర నక్షత్రాదులను చేశాను. కీర్తనలు 33వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, ఈ లోకం దేవుడు తన పావన ప్రణాళిక ప్రకారం ఆయన తీసుకున్న ఒకానొక నిర్ణయం ప్రకారం ఉనికిలోనికి వచ్చిందే తప్ప, కొందరు ప్రతిపాదిస్తున్నట్లుగా ఈ సృష్టి విశ్వాంతరంలో జరిగిన ఒక విస్ఫోటం నుంచి ఉద్భవించింది కాదు అని స్పష్టమవుతుంది. ఈ లోక సృష్టి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ప్రేమ ప్రణాళిక ప్రకారం జరిగింది. సృజించబడ్డ సకల ప్రాణుల్లోని, సకల పదార్థాల్లోని దేవుని ప్రేమ ప్రతిబింబిస్తుంది. దేవుని ప్రేమ సకల ప్రాణుల్లో చేతనా శక్తిగా ప్రవహిస్తూ ఉంటుంది. God created Adam and Eve in his own image, with his own hands, and breathed his very life into them. సొలొమోను జ్ఞాన గ్రంథము 11వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, ఉనికిలో ఉన్న వానినెల్లా నీవు ప్రేమింతువు, నీవు కలిగించిన వానిని వేనిని నీవు అసహించుకొనవు, అసహించుకొను వాడైనచో వానిని పుట్టించే ఉండవు అని రాసి ఉంది. అంటే ఈ లోకంలో ఉనికిలో ఉన్న ప్రతి చిన్న ప్రాణిని దేవుని అనురాగానికి, వాత్సల్యానికి పాత్రమైనది. స్వయంగా దేవుడే సృష్టిలో దానికి ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. కొన్ని క్షణాలు మాత్రమే మనుగడలో ఉండే సూక్ష్మజీవులు, అల్ప ప్రాణులు సైతం దేవుని ప్రేమకు పాత్రమవుతున్నాయి. అవి మనుగడలో ఉండే కొద్ది క్షణాలే దేవుని అనురాగాన్ని చవి చూసి ధన్యమవుతున్నాయి.
ప్రకృతిలోని నిగూఢ సత్యాలను, నిక్షిప్తమై ఉన్న వనరులను అన్వేషించి కనుగొనడం మంచిదే. అలాంటి స్వేచ్ఛ మానవులపైన మనకి ఉంది. అదే సమయంలో ప్రకృతి పర్యావరణాలను సమర్థవంతంగా కాపాడవలసిన బాధ్యత, ప్రకృతి వనరులను పెంపొందించవలసిన ధర్మం మనకి ఉన్నాయి. నిజానికి మనం ప్రకృతి పర్యావరణాలు ఎంత విలువైనవో, ఎంత సున్నితమైనవో గుర్తించి వాటి పరిరక్షణ కోసం బాధ్యతాయుతంగా ఆలోచిస్తే మనం మన ప్రకృతిని కాపాడుకోగలం. మనం అనుకున్న దానికంటే భూమి చాలా బలమైనది. ఈ మాటలు వాతావరణ మార్పు గురించి పరిశోధనలు చేసిన కొంతమంది అంతర్జాతీయ పరిశోధకులు అన్న మాటలు. మనుషులు బాగోగులు పట్టించుకునే సృష్టికర్త ఉన్నాడని మనం నమ్మాలి. దేవుడు మన భూమిని దానంతటదే బాగు చేసుకునే సహజ ప్రక్రియలో దానిని తయారు చేశాడనే విషయం మనం గుర్తించుకోవాలి. కానీ మనుషులు భూమిని ఎంత పాడు చేశారంటే అది దాని సహజ సామర్థ్యంతో దానంతటదే మామూలు స్థితికి మళ్ళీ తిరిగి రాలేని స్థితికి వచ్చేసింది. అయితే దేవుడు భూమిని కాపాడడానికి ఏదో ఒకటి చేస్తారనే నమ్మకం మనకి ఉండాలి. అలాగే మనం కూడా దేవునికి ప్రార్థించాలి. మన వంతు సహాయం ప్రకృతికి అందించాలి. కీర్తనలు 104వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే దేవుడు మన భూమినన్నింటినీ తట్టుకొని నిలబడేలా చేశారు. ఆయన భూమిని పునాది మీద స్థిరపరిచారు. అది దాని చోటి నుండి ఎన్నటికీ కదల్చబడదు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు సున్నితమైన ప్రపంచాన్ని అపురూపంగా సృష్టించి మనకు అప్పగించారు. మన తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు ఉపయోగిస్తూ వనరుల వినియోగంలో అవసరమైన సమన్వయాన్ని పాటిస్తూ సవ్యంగా దాన్ని పాలించడం, పరిరక్షించడం ఒక సవాలు. ఈ సవాల్ని మనం స్వీకరించాలి. దేవుడు మనకు అప్పగించిన సృష్టి పరిరక్షణ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించేందుకు మనం కృషి చేయాలి. ఈ విశ్వాసాన్ని నిత్యము ప్రభావితం చేస్తున్న సమాచార ప్రచార వ్యవస్థలు అనేకం ఉన్నాయి. విశ్వంలో వివిధ వస్తుజలానికి, జీవజలానికి మధ్య విభిన్న రీతిలో ఈ సమాచార వ్యవస్థలు కొనసాగుతూ విశ్వాసాన్ని ఏకీకృతం చేస్తున్నాయి. పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే ఈ ప్రక్రియలో దేవునితో కూడా నిత్య అనుబంధాన్ని కలిగి ఉంటుంది. నిజానికి దేవుని యందే సమస్త విశ్వము మనుగడ సాగిస్తూ ఉంటుంది, వృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే విశ్వాసం ద్వారానే మనం ఈ సత్యాన్ని గుర్తించగలం. లోకంలో జరుగుతున్న పరిణామాల అంతరార్థాన్ని, సృష్టిలో నిగూఢమైన సౌందర్యాన్ని ఆవిష్కరించగలిగేది విశ్వాసం మాత్రమే. మానవులమైన మనం మనకున్న తెలివితేటలను, శక్తి సామర్థ్యాలను ఇటు విశ్వ వికాసానికి వినియోగించగలుగుతాము, లేదా సరికొత్త సమస్యలను సృష్టిస్తూ మానవ జీవితాన్ని మరింత బాధామయం గావించి విశ్వ వినాశానికి దుర్వినియోగం చేయగలుగుతాము. ఇలా మంచి చెడుల సంఘర్షణల సమాహారమే మానవ చరిత్ర సారాంశంగా కనిపిస్తుంది. ఈ చరిత్ర క్రమంలోనే స్వేచ్ఛ, రక్షణ, ప్రేమ, పురోగమనం వర్ధిల్లుతున్నాయి, లేదా అంచెలంచెలుగా క్షీణించి విశ్వం విధ్వంసానికి గురవుతుంది. Go. Wash in the pool of Siloam. పరిణామం చెందే ప్రపంచాన్ని సృష్టించడంలో దేవుడు నిర్ణయమైన పరిధిలోనే పనిచేయాలని కోరుకుంటారు. తక్కిన పనులు చక్కబెట్టడంలో ఆయన తన సహకారాన్ని కోరుకుంటారు. అందులోని భాగంగానే దుష్ట శక్తులతో తలపడవలసి వస్తుంది. కొన్నిసార్లు
ప్రమాదంలో చిక్కుకోవలసి వస్తుంది. ఇవన్నీ మనకు బాధాకరమైన అనుభవాలే. అయినా దేవుని సృష్టిలో ఇవి నూతన సృష్టిగా గావించే క్రమంలో దేవుని సహకారాలుగా మనం అనుభవిస్తున్న పురిటి నొప్పులు వంటివి. ఈ నేపథ్యంలో శ్రీసభ విశ్వ వినాశానికి కాకుండా విశ్వ వికాసానికి కృషి చేయవలసిన బాధ్యత ప్రతి మనిషికి ఉందని గుర్తు చేస్తుంది. అదే సమయంలో మానవ జాతి ఆత్మ వినాశానికి పాల్పడకుండా తనను తాను ధ్వంసం చేసుకోకుండా కాపాడుకోవలసిన బాధ్యత కూడా శ్రీసభకి ఉంది. అదే సమయంలో మానవ మాత్రమైన మనతో కలిసి పనిచేయాలని ఆశపడే దేవుడు మన సహకారాన్ని మనసారా ఆహ్వానించే దేవుడు. కొన్నిసార్లు మనం గుర్తుంచుకోవాలి, మనం చేసే చెడు పనుల నుంచి కూడా మంచి ఫలితాలు రాబట్టగల సమర్థుడని. దేవునికి మాత్రమే సాధ్యమైన అపారమైన సృజనాత్మకమైన శక్తి మనకు పవిత్రాత్మ ప్రభువులో కనిపిస్తుంది. మానవులు తాము చేసే పనుల ద్వారా వేసే అత్యంత జటిలమైన చిక్కుముడులను సైతం ఆయన చాకచక్యంగా విప్పగలుగుతారు, నేర్పుగా పరిష్కరించగలుగుతారు. ప్రకృతిని మనం ఒక కళాఖండంగా సరిపోల్చవచ్చు. ఇది దేవుడు చిత్రించిన అపూర్వమైన సజీవమైన కళాఖండం. ఈ కళాఖండాన్ని దేవుడు ప్రకృతిలోని వస్తుజలంతో జీవజలంతో రూపొందించారు. దేవుడు నిర్దేశించిన ప్రకారం ప్రకృతిలోని సమస్తము నియమిత క్రమంలో కదులుతూ కడకు దేవుడు తలపెట్టిన కళాకృతికి పరిపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. ప్రకృతిలోని సమస్తము దేవునిలోని గుడార ప్రణాళిక ప్రకారమే మనుగడ సాగిస్తూ చివరికి పరిపూర్ణతాన్ని పొందుతుంది. మనలో ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాగే మనం మన సాటి వాళ్ళతో దేవునితో కూడా సంభాషించగలుగుతాం. అదేవిధంగా మనకున్న వివేచన శక్తి, చర్చించే సామర్థ్యం, కొత్త విషయాలను కనిపెట్టగల జీవానికి వాస్తవంగా భాష్యం చెప్పుకునే తెలివితేటలు, ఇంకా మానవుల్లో నిగూఢంగా ఉన్న ఇతరేతర శక్తి సామర్థ్యాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మానవుల్లో కనిపించే ప్రత్యేక గుణాలు, విశిష్టతలు. ఇవి భౌతిక శాస్త్రానికి చెప్పడానికి వీలు కాని జీవశాస్త్ర పరిధులకు అతీతమైనవి. అలాగే బైబిల్లోని సృష్టి కథనాలు మనిషిని విశిష్టమైన వ్యక్తిగా చిత్రిస్తాయి. మనం ప్రతి మనిషిని వ్యక్తిగా గౌరవించి ఆదరించాలే తప్ప భౌతిక వస్తువుగా చూసి అవమానించరాదు. అలాగే మానవులు ఇతర ప్రాణులు గౌరవంగా చూడాలే తప్ప పదార్థాల భావించి విచక్షణారహితంగా వినియోగించుకోరాదు. మనం ప్రకృతిని ఎప్పుడైతే లాభాలు ఆర్జించి పెట్టే వనరులుగా నిధిగా చూస్తామో దాని దుష్ప్రభావం మన సమాజం మీద తప్పక పడుతుంది. దేవుని సృష్టి నుండి జల ప్రళయం వరకు చూసినట్లయితే భూమి ఆకాశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, సూర్యచంద్రులు, నక్షత్రాలు, అలాగే భూమి మీద ఉన్న అనేక వస్తువులు ఎలా వచ్చాయి, వాటన్నిటిని దేవుడే సృష్టించాడని బైబుల్ చెబుతుంది. అందుకే మన బైబుల్ దేవుని సృష్టికి సంబంధించిన కథలతో మొదలవుతుంది. దేవుని మొదటి సృష్టి ఆయన లాంటి ఆత్మ వ్యక్తులని మనం తెలుసుకుంటాం. వారే దేవదూతలు. అయితే భూమి మనలాంటి మనుషుల కోసం సృష్టించబడింది. కాబట్టి దేవుడు పురుషుని స్త్రీని చేసి వారికి ఆదాము, హవ్వ అని పేర్లు పెట్టి వారిని ఒక అందమైన తోటలో ఉంచారు. కానీ వారు దేవునికి అవిధేయత చూపించడం వలన నిరంతరం జీవించే హక్కును పోగొట్టుకున్నారు. But Adam and Eve did not heed God's instruction. They gave in to Satan's temptation and ate from the tree of the knowledge of good and evil. After that, mankind became more and more corrupt, evil, and decadent. They reached the highest levels of sin. They made an enemy of God and did not allow for his existence. This was why God resolved to wipe out mankind with a flood. ఆదామును సృష్టించినప్పటి నుండి జల ప్రళయం వరకు మొత్తంగా సుమారు 1600 సంవత్సరాలు భూమి మీద కయీను, అనేక మంది ఇతర చెడ్డ వ్యక్తులతో పాటు అసాధారణమైన శక్తి గల మనుషులు కూడా ఉండేవారు. అయితే భూమి మీద హేబోలు, హెనోకు, నోవాహు వంటి మంచివారు కూడా ఉండేవారు. బలవంతుడిదే రాజ్యము, కర్రగలవాడిదే బర్రె అనే చందంగా వ్యవహరించడం వల్లనే గతంలో అసమానతలు హెచ్చులే, అన్యాయం, అధర్మం రాజ్యమెలింది. ప్రకృతిలోని వనరులన్నీ బలవంతుడికి హస్తగస్తమయ్యాయి. అధిక సంఖ్యలైన సామాన్య ప్రజలపై విచ్చలవిడిగా దౌర్జన్యాలు జరిగేవి.
గెలిచిన వాడిదే సర్వస్వం గనుక తక్కిన ప్రజలంతా అతడి దయా దాక్షణాలపై ఆధారపడి బతకాల్సి వచ్చేది. ఈ తరహా జీవన నమూనాకు పూర్తిగా భిన్నమైంది యేసు ప్రభు వారు ప్రతిపాదించిన జీవిత నమూనా. అది శాంతి సామరస్యాలు, న్యాయం, ధర్మం వంటి ఎన్నో ఆదర్శమైన జీవనాలకు మార్గమైంది. శాంతి సామరస్యాలు, న్యాయం, ధర్మం మొదలైన ఉదాత్తమైన జీవన విలువలే ఆదర్శమైన జీవితానికి మార్గం చూపించాయి. యేసు ప్రభు వారు తన జీవితకాలంలో ఉన్న అధికార వర్గాల గురించి ఇలా అన్నారు: ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశంగా పరిపాలిస్తున్నారు. పెద్దలు వారిపై అధికారం చెలాయిస్తున్నారు. కానీ మీరు ఇట్లు ఉండరాదు. మీలో ఎవడైనాను గొప్పవాడు కాదాల్సినా అతడు మీకు సేవకుడిగా ఉండవలనని యేసు ప్రభు వారు అన్నారు. విశ్వాసానికి అంతిమ గమ్యం దేవుని యందు పరిపూర్ణత్వాన్ని సాధించడం, దేవుని సన్నిధానం చేరి ఆయన పరిపూర్ణత్వంలో పాలు పంచుకోవడం. ఈ ప్రక్రియ ప్రభు యేసుక్రీస్తు పునరుద్ధానంతో ప్రారంభమైంది. సృష్టిలోని ఇతర ప్రాణుల అంతిమ గమ్యం కూడా దేవుని లాగానే సాన్నిధ్యం చేరి ఆయన పరిపూర్ణత్వంలో భాగస్వాములు కావడమే. అంతేగాని ప్రకృతి పర్యావరణాలను, ప్రాణుల్ని మానవులు మన కోసమే మనుగడ సాగిస్తున్నాయని, వాటి వల్లే మన మనుగడ సార్థకమవుతుందని అనుకోవడం నిజానికి అది ఒక భ్రమే. దీనిని బట్టి ప్రకృతిలోని ఇతర ప్రాణులను యథేచ్ఛగా విచక్షణారహితంగా వాడుకున్న హక్కు గాని, వాటిని క్రూరంగా హింసించి బాధించే అధికారం గాని మానవులకి లేదని స్పష్టమవుతుంది. దైవ అనుగ్రహంతో ప్రేమ వరాలను పొంది క్రీస్తు పరిపూర్ణత్వం వైపు కదిలిపోతున్న మానవులు చేయవలసింది ఒకటే: తమతో పాటు లోకంలోని సకల ప్రాణులను సృష్టికర్త సన్నిధికి చేర్చడమే. ఇవి ఈ వారం విశేషాలు. చూస్తున్నానండి రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు, మీ క్రాంతి స్వరూప్.